హాయ్ నాన్న. ఈ మధ్య నేను హౌస్ ఏజెన్సీకి వచ్చా కదా, నేను పబ్లిక్ లో బాగా నోటీస్ చేస్తుంది ఏంటంటే పబ్లిక్ మొత్తం బాడీ కాన్షియస్ అయిపోయింది. పేషెంట్స్ చాలా జనరల్ గా హనీని హాట్ వాటర్ తో పాటు తీసుకుంటున్నామండి, అది హెల్త్ కి మంచిది కదా అని అంటున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు ఆయుర్వేదాలో హనీ ఉన్న హాట్ వాటర్ విషతుల్యం అని చెప్పారు. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి నాన్న? రైట్. నవేడేస్ ఏంటంటే ప్రజలందరూ చాలా హెల్త్ కాన్షియస్ గా ఉన్నారు. నేను కూడా రెగ్యులర్ గా ఈ క్వశ్చన్ నాకు రెగ్యులర్ గా పేషెంట్స్ నుంచి వస్తూ ఉంటుంది. కొంతమంది న్యాచురోపతి వాళ్ళు చెప్పారు అని చెప్పి, కొంతమంది ఏమో యూట్యూబ్ లో చూసామని హనీలో అంటే వాటర్ లో హనీ వేసుకుని తాగుతూ ఉన్నారు. కొంతమంది లెమన్ కూడా డ్రాప్ వేస్తారు. కానీ మన ఆయుర్వేదిక్ సైన్స్ లో మాత్రం మధుని ఉష్ణోత్పలతో కలిపితే విషతుల్యం అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మామూలుగా కూడా మనకి క్వాలిటీ కంట్రోల్ ఏదైతే మన హనీని క్వాలిటీ చెక్ చేసేది ఉంటుందో వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ లో ఏంటంటే 5-హైడ్రాక్సీ ఎథైల్ ఫిరోల్ అనే ఒకటి వస్తుంది, రిలీజ్ అవుతుంది. దాన్ని బట్టి ఆ హనీకి ఒక దాని యొక్క క్వాలిటీని అసెస్ చేస్తారు. సో అది ఎంత ఎక్కువ రిలీజ్ అయితే అంత అది టాక్సిక్ అని చెప్తూ ఉంటారు. ఇది మన హనీని హాట్ వాటర్ తో మిక్స్ చేసినప్పుడు ఎక్కువగా రిలీజ్ అవ్వటం, సో దాంతో అది టాక్సిక్ అవటం కూడా జరుగుతుంది కూడా రీసెర్చెస్ బాగా ప్రూవ్ చేస్తాం. సో మన ఆయుర్వేదిక్ చెప్పిన నిజమే. అలాగే ఈ హనీ టీస్ కూడా, ఈ హనీని ఏదైతే హాట్ వాటర్ తో మిక్స్ అయినటువంటి హనీ తీసుకుంటే చనిపోతుందని కూడా రీసెర్చర్స్ చెప్తూ ఉన్నారు. సో మన ఆయుర్వేద శాస్త్రంలో దీన్ని ఎందుకు తీసుకోవద్దని చెప్పింది అంటే, మన కాన్సెప్ట్ ప్రకారం ఆమం, ఆయుర్వేదిక్ సైన్స్ ప్రకారం ఆమం అంటాం. ఏదైతే టాక్సిక్ మెటీరియల్ మన స్టమక్ లో రిలీజ్ అవుతుందో అది రిలీజ్ అయితే మనకి డిసీజ్ వస్తాయని చెప్పడం జరిగింది. సో ఆయుర్వేదిక్ శాస్త్రం ఎప్పుడు కరెక్టే చెప్తుంది. సో అందుకని నేనైతే ఏ పేషెంట్ కి అడ్వైజ్ చేయను. కాకపోతే మనకి సుశ్రుత సంహితలో మాత్రం స్థౌల్యహర చికిత్సలో 1 పార్ట్ హనీ 4 పార్ట్స్ వాటర్ మిక్స్ చేసుకొని తీసుకోమని చెప్పేసి, బట్ అది ఉష్ణోదకం కాదు, నార్మల్ వాటర్. అండ్ అట్ ది సేమ్ టైం మనం లేహ్యం ప్రిపరేషన్స్ లో వాటితో ఉష్ణోదకపానాన్ని తేనెని వాడతారు. ఎందుకంటే దాంట్లో కషాయం వేడిగా ఉన్నప్పుడు యూజ్ చేయటం కూడా కొంతవరకు ఉంటుంది. కానీ అక్కడ శాస్త్రం చెప్తుంది, ఇక్కడ మిగతావన్నీ కూడా కంబైన్ అవుతాయి కాబట్టి మనకి ఏదైతే కెమికల్ టాక్సిక్ ఉంటుందో అది రిలీజ్ కాకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ టు బి రీసెర్చ్. ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్.